హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ సర్వీసుల్లో పనిచేయడానికైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. విజయవాడ అండ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్స్లో అయితే పనిచేయాలి ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే చూడండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. టీటీడీ నుంచి నోటిఫికేషన్ అయితే ఉంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నుంచి నోటిఫికేషన్ అయితే ఉంది. అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ కొన్నిటికైతే చాలా తక్కువ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు నోటిఫికేషన్ కనపడిన వెంటనే మీరు చూసుకోండి. అలాగే మేము పెట్టే వీడియోస్ మీకు వెంటనే రావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వెంటనే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఎయిర్పోర్ట్స్లో పడిన జాబ్స్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే వచ్చేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ 5 వేకెన్సీస్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 22 వేకెన్సీస్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 14 వేకెన్సీస్, హ్యాండీ మ్యాన్ హ్యాండీ ఉమెన్ 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ 3 పొజిషన్స్కి 9/3/2024 రోజున ఇంటర్వ్యూ అయితే ఉంది. అండ్ లాస్ట్ హ్యాండీ ఉమెన్ హ్యాండీ మ్యాన్ ఉంది కదా, దీనికి 11/3/2024 అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ అనేది డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ. అండ్ వెన్యూ అయితే వచ్చేసి ఇది చూడండి, సిఎన్ఎస్ ట్రైనింగ్ ఫెసిలిటీ ఇన్ టెక్నికల్ బిల్డింగ్ విశాఖపట్నం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓల్డ్ ఎయిర్పోర్ట్ కార్గో టెర్మినల్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 53 lakh 9 అయితే ఇచ్చారు. సో ఇది చెక్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్ళండి ఫ్రెండ్స్. ఎనీ ఇండియన్ నేషనల్స్ మేల్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబులే ఈ పోస్ట్కి. అండ్ ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ 3 years అయితే ఉంటుంది. విచ్ మే బీ రెన్యూడ్ టు సబ్జెక్ట్ టు దే పర్ఫార్మెన్స్ బట్టి వీళ్ళు రెన్యూ చేసుకుంటూ కూడా వెళ్తారని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ విజన్ మోటో అవన్నీ ఉన్నాయి. దీనికి జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్కి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. 10+2+3 ప్యాటర్న్లో చేసి విత్ 9 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఏరియా అని చెప్పేసి చెప్తున్నారు. కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్స్ చెక్ ఇన్, కార్గో హ్యాండ్లింగ్ వీటి మీద అయితే ఉండాలి. 29,760 రూపీస్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. లేదా మీరు గ్రాడ్యుయేట్ చేసి ఎంబీఏ ఈక్వాలెంట్ డిస్ప్లే చేసినా పర్వాలేదు. అండ్ ఫుల్ టైమ్ 3 years 2 years కోర్స్ ఉంటాయి ఉంది. 6 years ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్కి. జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ పొజిషన్కి జనరల్ క్యాండిడేట్ 35 ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అయితే వచ్చేసి దీనికైతే 10+2+3 ప్యాటర్న్లో గ్రాడ్యుయేషన్ చేయాలి. ప్రిఫరెన్స్ అయితే వచ్చేసి విల్ బి గివెన్ టు క్యాండిడేట్ హ్యావింగ్ ఎయిర్లైన్ సిజిహెచ్ఏ కార్గో ఎయిర్లైన్ టికెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. 24,960 రూపీస్ అయితే ఇస్తారంట ఫ్రెండ్స్. వీళ్ళకి జనరల్ 28 years. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ క్యాండిడేట్ కూడా వెళ్ళొచ్చు ఈ పొజిషన్కి. అండ్ థర్డ్ అయితే వచ్చేసి జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 10+2 అంటే ఇంటర్మీడియట్ చదివి. ప్రిఫరెన్స్ అయితే ఎవరైతే ఇస్తారో ఎయిర్లైన్ సిహెచ్ఏ కార్గో ఎయిర్లైన్స్ టికెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. బట్ ఫ్రెషర్స్ కూడా చక్కగా ఎలిజిబుల్ అయితే అవుతారు. 21,270 రూపీస్ అయితే ఇస్తారు. జనరల్కి 28 years అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీద మంచి కమ్యూనికేషన్ స్పోకెన్ రిటర్న్ ఇంగ్లీష్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా అని చెప్తున్నారు. అండ్ నేచర్ ఆఫ్ జాబ్ ఫంక్షన్ అయితే వచ్చేసి హ్యాండీ మ్యాన్ హ్యాండీ ఉమెన్కి ఎస్ఎస్సి 10th class సరిపోతుంది. మస్ట్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీకు అండర్స్టాండింగ్ చేసుకోవడం అలాగే చదవడం వస్తే సరిపోతుంది. 18,840 రూపీస్ అయితే ఇస్తారు. జనరల్ క్యాండిడేట్కి అయితే 28 years అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. దీనికి కూడా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ పొజిషన్స్. అండ్ ఇక్కడైతే వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంది ఫ్రెండ్స్. పర్సనల్ విర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్స్ వుడ్ బి కండక్టెడ్ ఇన్ ద సేమ్ డే కండక్ట్ చేస్తారు. అండ్ దీనికి కూడా అన్నిటికీ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంది. హ్యాండీ మ్యాన్ హ్యాండీ ఉమెన్కి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. లైక్ వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ లాంటివి క్లియర్గా చెప్తున్నారు. హౌ టు అప్లై అయితే వచ్చేసి డైరెక్ట్గా వాకిన్కి అయితే వచ్చేయడం ఫ్రెండ్స్. మీరు వాకిన్కి వచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే మీ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్, అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు, దాన్ని ఫిల్ చేసుకోవాలి. అలాగే మీరు అప్లికేషన్ ఒక డీడీ అయితే తీయాలి 500 రూపీస్. ఎవరి పేరుని తీయాలి అంటే ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ పేబుల్ ఎట్ ముంబై మీద తీయాలని చెప్తున్నారు. ఎవరికైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు డీడీ వెనకాల మీ ఫుల్ నేము, మొబైల్ నెంబరు రాసి అయితే డిమాండ్ డ్రాఫ్ట్ వెనకాల రాసి మీరు తీసుకుని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డీడీని. ఇక్కడ కిందకి వచ్చినట్లయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్లో ఏ అడ్వర్టైజ్మెంట్కి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సో టోకెన్ నెంబరు ఇవన్నీ అయితే వచ్చేసి ఆఫీస్ యూజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఫార్మాట్ ఆఫ్ ద అప్లికేషన్లో ఇదైతే అడ్రస్ అయితే ఇచ్చారు.
అండ్ ఇక్కడ పేస్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పొజిషన్ అప్లైడ్, ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, సెలెక్టెడ్ స్టేషన్ విశాఖపట్నం అని చెప్పేసి మీ డీటెయిల్స్, మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డ్ నెంబరు, అలాగే ఫర్దర్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతారు, అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కడన్నా ఉంటే మాత్రం పర్టికులర్గా మెన్షన్ చేయండి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ తీశారు కదా, అది ఏ బ్యాంకులో తీశారు, ఏ రోజు తీశారు, డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఏమన్నా మీ రిలేటివ్స్ ఏ ఎయిర్పోర్ట్ సర్వీస్లో వర్క్ చేస్తుంటే రాయండి. డిక్లరేషన్ దగ్గర ప్లేస్, డేట్ మెన్షన్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంతే. ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి కదా, లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అటాచ్డ్ విత్ ద అప్లికేషన్. సో ప్లీజ్ బ్రింగ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి అది కూడా అడుగుతున్నారు. ఒరిజినల్స్, జిరాక్స్ రెండు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇంకొకటి చెక్ చేసుకోండి, అప్లికేషన్ ఫీ, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్స్, 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, 4 years గ్రాడ్యుయేషన్ అయితే 4 years మెమోస్, డిగ్రీ సర్టిఫికేట్స్, డిప్లొమా ఉంటే డిప్లొమా, ఐటీఐ, ఎంబీఏ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా ఏమైనా పాన్ కార్డ్, జిరాక్స్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, ఇంకా ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ ఉంటే అది. సో మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉంటాయి 21లో అవి తీసుకెళ్ళండి. సో ఇంతే అప్లికేషన్ ఫాము. అండ్ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే విజయవాడలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీ మ్యాన్ అని చెప్పేసి అయితే ఉన్నాయి. హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్. విజయవాడలో ర్యాంప్ సర్వీస్ అయితే 2 వేకెన్సీస్, హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్ 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 16/3/2024 రోజున అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్, ఆపోజిట్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కన్నవరం, కృష్ణా డిస్టిక్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది కూడా 3 years ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ ప్రొసీజర్ అయితే ఉన్నాయి. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి అయితే వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రికగ్నైజర్ నుంచి అయితే చేసి అయితే ఉండాలి కంపల్సరీగా. సో వీళ్ళకి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగట్లేదు ఫ్రెండ్స్. 24,960 రూపీస్ అయితే పే చేస్తారు. మీకు లోకల్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు అయితే ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు వస్తే సరిపోతుంది. క్యాండిడేట్స్ మస్ట్ క్యారీ ద ఒరిజినల్ వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ ఎట్ ద టైమ్ ఆఫ్ అపియరింగ్ ఆఫ్ ద ట్రేడ్ టెస్ట్ టైంకి మీ దగ్గర హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే హ్యాండీ మ్యాన్, హ్యాండీ ఉమెన్ కూడా 10th క్లాస్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, నో ఎక్స్పీరియన్స్. 18,840 రూపీస్ అయితే పే చేస్తారు. 28 years జనరల్కి అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది సిమిలర్. కానీ దీన్ని కూడా మీరు ఏం చేయాలంటే డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 500 రూపీస్ డీడీ తీయమని దీనికి కూడా చెప్పారు. సేమ్ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్, పేబుల్ ఎట్ ముంబై అనేసి. సో మీరు డీడీ వెనకాల మీ నేము, ఫోన్ నెంబరు అన్నీ రాసుకుని అయితే వెళ్ళాలి. ఇది కూడా సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. ఎవరు మిస్ అవ్వద్దు. ఇలాంటి నోటిఫికేషన్స్కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. నాకు ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి జాబ్ ఇంటర్వ్యూస్ పడినప్పుడు మాత్రం వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎయిర్పోర్ట్స్లో పనిచేయాలని కోరిక ఉంటే వాళ్ళకి కూడా పంపించండి. వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై అయితే చేసుకుంటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ సూన్.